Hi students, welcome to Karunya Physics classes. So today we discuss JEE Mains PYQ 2020 bitma. So what is the bit given here? A balloon is moving up in air vertically above a point A on the ground. నన్ను ఒక బెలూన్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ నుండి వర్టికల్ గా మూవ్ అవుతుందంట. సపోజ్ ఇది ఒక బెలూన్ అన్న పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ వర్టికల్లీ మూవ్ అవుతుందంట. రైట్, వెన్ ఇట్ ఈస్ అట్ హైట్ h1, ఈ పాయింట్ ఏ ఆఫ్ ద గ్రౌండ్ నుండి ఈ బెలూన్ వర్టికల్ గా మూవ్ అవుతుంది. ఎంత హైట్ కవర్ చేస్తా ఉంది సార్ అంటే h1 హైట్. Right, when it is at height h1, a girl is standing at a distance d, point B from point A. See figure, sees it at an angle 45 degrees with respect to vertical. Nana ee ground point A నుండి ఎప్పుడైతే బెలూన్ వర్టికల్లీ అప్వర్డ్ వెళ్ళి h1 హైట్ కవర్ చేస్తుందో ఆ h1 హైట్ దగ్గర ఉండే బెలూన్ ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారంట? పాయింట్ A నుండి D అనే డిస్టెన్స్ లో ఒక గర్ల్ ఉందంటమ్మా. సో పాయింట్ B దగ్గర, సో విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ D. ఈ అమ్మాయి ఆ h1 హైట్ లో ఉండే బెలూన్ అబ్జర్వ్ చేస్తానంట. ఎంత యాంగిల్లో? 45 degrees with the vertical. రైట్, తర్వాత when the balloon climbs up a further height h2, ఈ బెలూన్ h1 హైట్ నుండి ఫర్దర్ హైట్ వర్టికల్ డిస్టెన్స్ కవర్ అవుతుంది, ఇంకాస్త ముందుకు పైకి మూవ్ అవుతుందమ్మా. కవర్స్ హైట్ h2. ఇట్ ఈస్ సీన్ అట్ అన్ యాంగిల్ 60 degrees with respect to vertical. If the girl moves further by a distance of 2.464 d point C, then the height h2 is dash అన్నాడు. ఎప్పుడైతే బెలూన్ h1 నుండి వర్టికల్ డిస్టెన్స్ h2 కవర్ అవుతుందో, సో ఈ గర్ల్ పాయింట్ B నుండి పాయింట్ సికి మూవ్ అవుతుందంట. నాన్న ఎంత ఫర్దర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట? 2.464 d. ఎంత యాంగిల్లో ఈ హైట్ h2 లో ఉన్న బెలూన్ వ్యూ చేసింది అమ్మాయి అంటే 60 degrees with vertical. What is the height h2 raised by the balloon? ఇది వాడు అడిగిండేది. రైట్, సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? నన్ను ఇక్కడ ఏ, దిస్ ఈజ్ యువర్ పాయింట్ బి, దిస్ ఈజ్ యువర్ పాయింట్ సి. నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ డి అండ్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఈ. రైట్, సో ఇప్పుడు ఇక్కడ h2 వాల్యూ నాకు కావాలమ్మా. సో యూ వాంట్ టు క్యాలిక్యులేట్ h2 హియర్. రైట్, సో హౌ టు సాల్వ్ ఇట్? నన్ను ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా, సో సీ కేర్ఫుల్లీ, ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత అంటే 90 degrees నాన్న. టోటల్ ఇక్కడ 90 degrees. 90లో ఇక్కడ 45 degrees ఆల్రెడీ ఇచ్చాడమ్మా. అప్పుడు ఇక్కడ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 45 degrees నాన్న. రైట్, సిమిలర్లీ ఇక్కడ అబ్జర్వింగ్ యాంగిల్ 60 degrees ఇచ్చాడమ్మా విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. ఇక్కడ టోటల్ 90 degrees నాన్న. రైట్, 90లో ఇక్కడ 60 ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 30 degrees నాన్న. ఓకే, సో టూ రైట్ యాంగిల్స్ గివెన్. సో ఇక్కడ వర్టికల్ హైట్ h1 బెలూన్ రైజ్ అయినప్పుడు ఒక ట్రయాంగిల్, h2 రైజ్ అయినప్పుడు ఒక ట్రయాంగిల్ క్రియేట్ అవుతాను. సో ఆ ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ సాల్వ్ చేయొచ్చు నాన్న. ఫస్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ చూడమ్మా, షేడెడ్ రీజన్ వేస్తున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమ్మా. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఇక్కడ యాంగిల్ 45 degrees నాన్న. సో కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ తీసుకోవచ్చు కదా. సో ట్రయాంగిల్ ఎంత చూడమ్మా, ట్రయాంగిల్ ఇక్కడ, సో ఇక్కడ ట్రయాంగిల్ ఎంత క్రియేట్ అవుతాను. సో ట్రయాంగిల్ ఇక్కడ, సో డిఏబి నాన్న. సో డిఏబి అనే ట్రయాంగిల్ మీరు తీసుకుంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేడెడ్ ట్రయాంగిల్ నాన్న. tan 45. ఎందుకు సార్ tan 45? 45 ఆపోజిట్ h1 ఇస్ దేర్, అడ్జసెంట్ సైడ్ d ఇస్ దేర్, ఆపోజిట్ అడ్జసెంట్ తో ఫిల్ అయ్యేది tan ఫంక్షన్. సో దట్ tan 45 is equals to opposite by adjacent side ma, that is h1 by d, but tan 45 is 1, so d transfers to that side, then d is equals to what? h1. Right, now go for another right angle triangle ma. So ఇక్కడ another right angle triangle చూడన్నా. సో ఇక్కడ నాన్న, సో ECA రెడ్ బాక్స్ వేస్తున్నాను చూడన్నా, రెడ్ తో నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ దేర్. సో ఈ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ లోపల ఎంత చూడన్నా, 30 degrees. సో 30కి ఆపోజిట్ సైడ్ ఇస్ దేర్, అడ్జసెంట్ సైడ్ వాల్యూస్ ఇస్ దేర్. యూస్ tan ఫంక్షన్ హియర్ ఆల్సో. సో ఇక్కడ tan ఫంక్షన్ యూస్ చేస్తే వాట్ టు గెట్? సో ఐఎమ్ టేకింగ్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ EAC. సో ట్రయాంగిల్ EAC తీసుకుంటాను నాన్న. ఈ రెడ్ ట్రయాంగిల్ నాన్న, ఇందులో యాంగిల్ 30 degrees ఫిల్ నాన్న. ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ వాల్యూస్ ఆర్ దేర్. tan 30 is equals to 30కి ఆపోజిట్ సైడ్ నాన్న. టోటల్ హైట్ ఇస్ దేర్ h1 h2. సో దట్ h1 plus h2 by adjacent side. So total adjacent side for this red triangle base D 2.464 d. So d plus, so 2.464 d అవుతుంది నాన్న. Right, now solve it. So tan 30 1 by root 3. So 1 by root 3 is equals to nana h1 means d, apply here. So d plus h2 by, right, d make common here. So d common this day 1 plus 2.2464, that is 3.464 వస్తుంది నాన్న.
రైట్ నౌ నాన్న ఇక్కడ √3 వాల్యూ ఎంత సార్ అని అడిగితే యు ఆల్రెడీ నో దట్ √3 వాల్యూ 1.732 నాన్న రైట్ సో √3 ఇంటూ 2 అంటే 1.732 ఇంటూ 2 చేస్తే 3.464 వస్తుంది నాన్న సో కాబట్టి √3 వన్స్ √3 2s నాన్న ఓకే సో 2√3 చేస్తే మీకు వాల్యూ 3.464 వస్తుంది నాన్న ఒకవేళ నాకు ఈ స్టెప్ అర్థం కాలేదు సార్ మీరు ఎలా చేశారో అని అనుకుంటే ఇక్కడ క్లారిటీగా రాద్దాం నాన్న √3 వాల్యూ ఈస్ 1.732 నాన్న సో ఇఫ్ యూ మల్టిప్లై విత్ 2 నాన్న 2√3 is equals to what so 2 into 1.732 3.464 నాన్న సో 3.464 బదులు you can write 2√3 right so అప్పుడు substitute చేస్తే then what to get here so which implies 1/√3 is equals to okay d plus h2 by d into 2√3 right so now √3 get cancelled out okay so 2d transfer that side then what to get here so 2d is equals to d plus h2 so plus d transfer this side 2d minus d that is d so then what you get is h2 is equals to d so what is the height raised by the balloon is h2 value is d distance nana అంటే A to B ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ ఈ h1 to h2 బెలూన్ రైజ్ అవుతుందంటమ్మా సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ థ్యాంక్ యూ